ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలమ్మా. ప్రత్యేకించి చాలామంది దైవజనులు కింద కూర్చున్నారు, వారంతా కూడా వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుని వాక్య పరిచయగలగలను. కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదమునకు వేలోత్తమ నాయన, మరి ఒక దినము నా తండ్రి మీ మందిరంలో చేరి మీ బిడ్డలైన వారితో మీ వాక్యమును పంచుకొనుచుండగా ప్రభా, మీరు మీ మాటలు నా నోటి ద్వారా పలికించి ప్రభా, మీ మాటలను నేను వివరించే శక్తిని జ్ఞానము నాకు దయచేసి, నేను పలికే ప్రతి మాట కూడా విన్న ప్రతి వారి హృదయంలో చేర్చుకుని నీరు కొట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక విషయాన్ని చెప్పి వాక్యానికి వెళ్దాం. ఇప్పటిదాకా అందరినీ పరిశీలిస్తాం. అందరు పాపం అలసిపోయి ఉన్నారు, ఎందుకంటే ఫ్యాన్ గాలి చాలతలేదు. మరి దైవజనులు అయితే చక్కగా బైబిల్ తీసుకుని వాక్యం వింటూ ఉన్నారు. మరి స్త్రీలు కొంచెం పాపం నిద్ర వస్తుంది, మళ్ళీ ఇంకెప్పుడు ముగిస్తారా అన్నట్లుగా కొంత చూస్తున్నారు. కొంతమంది అయితే విన్నట్లుగా చూస్తున్నారు, కానీ పాపం ఇంటి దగ్గర పిల్లలు ఏమైపోయారో ఏదో అని ఆలోచిస్తున్నట్లుగా నాకు కనిపించింది. అయితే మీరు కనుక ఇక్కడ కూర్చుని ఇంటికి వెళ్ళేటట్లయితే నేను చెప్పలేను. మీరందరూ మనసు కూడా ఇక్కడ పెట్టి నా వైపు చూసి ఖచ్చితంగా వాక్యం వినగలిగితే నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దైవజనులు అయితే చక్కగా చెప్పగలుగుతారు, వాళ్ళకి ఎప్పుడు రోజు మాట్లాడతారు కాబట్టి. నేను ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడతాను కాబట్టి నాకు ఎవరైనా అట్లా తిరిగారంటే మళ్ళీ నా మనసు అటు వెళ్ళిపోయింది, నిద్రపోయారంటే అటు వెళ్ళిపోయింది. ఏమనుకోవద్దండి. ఈ రోజున కృతజ్ఞత కూడిక అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకున్నాం. కృతజ్ఞత కూడిక అనేది ఎందుకు ఏర్పాటు చేసుకుంటామండి? కృతజ్ఞత కూడిక ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? త్వరగా ఎవరైనా చెప్పండి, తెలిసింది కాబట్టి అడుగుతున్నాను. దేవుడు ఏదైనా గనక మనకు బంగారం దొరికేలాగా చేస్తే, మన అమ్మాయిలకి గనక పెళ్ళిళ్ళు కదిరితే, మన అబ్బాయిలకు ఉద్యోగం వస్తే వెంటనే దానికి కృతజ్ఞత కూడిక అంటాం. మనం కొంతమంది ఏమనుకుంటామంటే, ఆ కృతజ్ఞత కూడిక నా కొడుకు యొక్క గొప్పతనంతో ఉద్యోగం వచ్చింది, నా కూతురు యొక్క అందము చూసి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ముందేమో దేవుని ప్రార్థిస్తాం, కానీ తర్వాత అలా అనుకుంటాం. కొంతమంది అయితే నిజంగానే కృతజ్ఞత కూడిక పెట్టుకుని దేవునికి మరి స్తుతులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు నాడు కూడికలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈనాటి కూడికలో ప్రత్యేకత ఏమిటి? ఏమన్నా మేలు కలిగిందా పాస్టర్ గారికి? ఈ సంఘానికి ఏమన్నా మేలు కలిగిందా? దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినందుకు అనేక మంది విశ్వాసులు వాక్యమును విని బలపడ్డారని పాస్టర్ గారికి విశ్వాసము కలుగుట చేత, ఆ విశ్వాసాన్ని బట్టి దేవునికి మహిమకరముగా మీటింగులు జరిగినాయని, అందుకని చెప్పి ఈ రోజున కృతజ్ఞత కూడికలో జరపటం అనేది చేశారు. చాలా తేడా ఉంది. అందరం, నేను కూడా అంతే, ఏదైనా మేలు కలిగితే కృతజ్ఞతా స్తుతులు చెల్లిద్దాం, మరి ప్రార్థన పెట్టుకుని చెబుదాం అనుకుంటూ ఉంటాం. ఇది ప్రత్యేకమైనది. ఒక్క విషయాన్ని గమనించాలి. కృతజ్ఞత కూడికలో మరి కృతజ్ఞత కూడిక అనేటువంటిది, కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించడం అనే దానిలో దేవునికి బహు ఇష్టమైన కార్యం. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పేసి ఎక్కడ కూడా చూస్తూ ఉంటే మనం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా కనిపించే వాక్యం అదే. మీరు చూడండి, పరలోకంలో కూడా ఈ క్షణంలో కూడా అక్కడ ఏంటంటే ఆగిపోదు. దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవదూతలు, శరూపులు, కెరూపులు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి. మనందరం కూడా వధువు సంఘంలో చేరే వాళ్ళగా ఉంటే మనం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేది ఏంటంటే, మనకు వచ్చేటువంటి బాధ్యత, దేవుడు నీ యొక్క మంచి క్రియలను బట్టి ముందు కూర్చుంటావు, కొంచెం చెడ్డ క్రియలైతే వెనక కూర్చుంటావు. మనం చేయవలసిన కార్యం ఏంటంటే అక్కడ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునికి మహిమకరమగా మనం మాట్లాడటం ఒకటే ఉంటుంది. ఇంకా వేరే మాటలు మాట్లాడటానికి వీల్లేదు. మనము కూడా మహిమ శరీరాలు ధరించుకుని ఉంటాం, అది ఒకటే. అయితే
మనము కృతజ్ఞతాస్తుతుల గురించి అయితే చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ నేను కూడా టైం చూసుకుని త్వరగా సగం తగ్గించి చెప్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మనకి దేవుడు చెప్పే మనవి ఏమిటి? మరి ఈ యొక్క 2 మాటల్లో ఎవరిదంటే, దావీదు మహారాజు యెరూషలేము మందిరము కట్టబడడానికి ముందుగా మందసం అనే దానిని తీసుకుని వచ్చి అక్కడ దావీదుపురం అనేటువంటి దాన్ని కట్టి అక్కడ మందసాన్ని చేర్చాడు. మందసమును అక్కడ పెట్టబడటానికి ఒక ప్రదేశాన్ని స్థిరపరిచాడు. తన భార్యల కోసం ఒక నగరను కట్టాడు. మందసము తీసుకుని వచ్చి పెట్టడానికి ఒక పవిత్రమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలో మందసము పెట్టబడిన తర్వాత దానికి దగ్గరలో కూడా నా భార్యలు నివసించడానికి వీలు లేదు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పి భార్యలను తీసుకెళ్లి వేరే చోట పెట్టేశాడు. ఆ సమయంలో అక్కడ మందసమును పెట్టినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా మరి మంచి విందు తయారు చేశాడు, విందు ఏర్పాటు చేశాడు. వారందరిని కూడా ఎంతగానో ఆశీర్వదించి వారికి రొట్టెలు మరి ద్రాక్ష గెలలు ఇస్తూ బాగా 7 రోజులు పండగలాగా చేశాడు. ఆ సందర్భంలో దావీదు మహారాజు ఏం చేస్తాడంటే, ఆసాపు అనేటువంటి ఒక గొప్ప గాయకుడు ఉన్నాడు, ఆసాపు అని. ఆ గాయకుడితో చెబుతాడనమాట. ఆయనకు బాధ్యతలు అప్పగించేశాడు. ఓ ఆసాపు అని చెప్పేసి ఆయనతో ఏమని చెబుతాడంటే, 8-9 వచనాలు చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ చాలండి. ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఏమంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవాకి దావీదు మహారాజు చెబుతున్నాడు, అక్కడ ఆసాపుతో అక్కడ చెబుతున్నాడు, ఓ ఆసాపు, నీవు అధ్యక్షుడివి, ఇక నుంచి మనం చేయవలసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానము, దేవునికి ప్రతిగానముతో ఆయన కొనియాడే విధానము నీకు అప్పగించేసినయ్యా, జాగ్రత్తగా చేయండి అని అంటాడు. 2, 3, 4, 10, 11, 12, 13 వచనాలు కూడా ఎంతో గొప్పగా ఉంటుంది, కానీ సమయం లేదు. అయితే ఏమంటాడంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఆయన యొక్క నామమును ప్రకటన చేయండి అంటున్నాడు. దేవునికి ఇష్టమైన కార్యం అంటే చూడండి, ఆయన యొక్క నామము, దేవుని గురించి ప్రకటన చేయండి అని అన్నాడు. అదే మనం చేసాం. దాని సందర్భంగానే కృతజ్ఞతా కూడిక పాస్టర్ గారు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క నామమును ప్రకటన చేయబడింది, ఆ ప్రకటన చేయండి అని చెప్పేసి చెబుతున్నాడు. దేవుని యొక్క నామమును, ఆయన నామమును ప్రకటన చేయండి. ఆయన యొక్క కార్యములను జనములలో తెలియచేయండి. ఆయన యొక్క కార్యములు, దేవుని యొక్క కార్యములు జనములలో తెలియజేయమంటున్నాడు. దేవుని యొక్క కార్యాలంటే చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఆ కార్యాలన్నీ యేసు ప్రభు వారు జీవించిన కాలంలోనే ఆయన చేసిన మంచి అద్భుత కార్యాలన్నీ రాయాలంటే భూలోకము కూడా పట్టదని ఒక వాక్యం ఉంటుంది కదా, అలా ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన కార్యాలన్నీ కూడా జనంలో తెలియజేయండి. ఇంకా ఏమని చెబుతున్నాడు, ఆయనను గూర్చి పాడండి. ఇప్పటిదాకా మనము గాన ప్రతిగానములతో దేవుని ఆరాధించాం. ఆయన గురించి పాడండి. ఆయన్ని ఇంకా ఏం చేయమంటున్నాడు అమ్మా, నేను చెప్తున్నా, ఆయనను కీర్తించండి అంటే ఘనపరచండి. ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించండి, ఘనంగా ఆయన గురించి చెప్పండి. ఆయన యొక్క అద్భుత క్రియలన్నిటిని గురించి మీరంతా చక్కగా మాట్లాడుకోండి. ఆయన యొక్క అద్భుత క్రియలు వాటిని గురించి మాట్లాడండి అంటే దేవునికి ఇష్టమైన కార్యం ఏదంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఇష్టమైన కార్యము. ఆయన చేసిన మేలైనటువంటి కార్యముల గురించి ఒకరికొకరు ప్రజలలో కూడా సంభాషిస్తూ మీరు ఒకరికొకరు చెప్పుకుంటా ఉండండి అని అన్నాడు. విశ్వాసులైనటువంటి వాళ్ళు మీరు చూడండి, దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తాడు. వేషధారణతో చెప్పినా కూడా గమనిస్తాడు. మీరు ఆయనకు అంత ఇష్టమైన కార్యమా స్తుతులు చెల్లించడము అనేది కనుక మనం చూస్తే, నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఏమిటంటే, మనము లోకాసు వార్త 17వ అధ్యాయము 15 నుంచి మరి 18వ వచనం దాకా చూసినట్లయితే సమయం లేదు, కానీ ఒకసారి నేను చెబుతానమ్మా. ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తూ ఉంటాడు.
పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో యేసు ప్రభువారు తన యొక్క సువార్తని ప్రకటిస్తూ వస్తున్నప్పుడు గలిలయ ప్రాంతం గుండా కొండ ప్రాంతాలు వెళుతూ ఉన్నప్పుడు ఒక మహా పెద్ద గొప్ప కొండ వచ్చేసింది. కొండలో ఏమొస్తుందంటే అక్కడ ఏమిటంటే కుష్ఠరోగులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో కుష్ఠరోగులు నివసించేది ఎక్కడ అంటే కొండ గుహలలో. కొండ ఒకటి ఉంటుంది, దానికి తొలిచినటువంటి గుహలలో మాత్రమే కుష్ఠరోగులు అక్కడ ఆ కాలంలో జీవించేవాళ్ళు. కుష్ఠరోగులు బయటికి రావడానికి వీల్లేదు. ఎవరైనా జాలి తలిచి ఆ రోడ్డు మీద ఏదైనా పెడితే ఒక కుష్ఠరోగి వచ్చి అది దాన్ని తీసుకుని వెళ్ళి అందరూ పంచుకోవడం అనేది ఆనాటి కాలంలో జరిగేటువంటిది కుష్ఠరోగుల గురించి. అయితే ఆ కుష్ఠరోగులు యేసు ప్రభు వారు వెళతంటే అప్పుడు కొంతమంది వచ్చేసి ఒక 10 మంది అంట పరిగెత్తుకుంటూ వచ్చారంట. వాళ్ళు ఏమనంటారమ్మా, దావీదు కుమారుడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా, మా మీద జాలి చూపించు ప్రభువా, మేము పడుతున్న ఈ కష్టాన్ని నుంచి తప్పించు నాయనా, నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా అని చెప్పేసి ప్రలాపిస్తూ వాళ్ళంతా కూడా ఆయన్ని వేడుకున్నట్లుగా ఉంటుంది. ఆయన్ని వేడుకున్నారు. వాళ్ళంతా కూడా వేడుకున్నప్పుడు వెంటనే ఆయన ఏమంటాడంటే ఒక్కటే మాట, మీరంతా కూడా వెళ్ళి యాజకులకు కనపరచుకోండి మీరంతా కూడా అని అంటారు. వెళుతున్న దారిలోనే వాళ్ళంతా 10 మంది కూడా స్వస్థపడిపోయారు. తెల్లని శరీరములు ధరించినటువంటి వాళ్ళై, స్వస్థత కలిగినటువంటి వాళ్ళై వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఆ 10 మందిలో అందరూ స్వస్థత పడ్డారట. అయితే వారిలోనంట అందరూ డబ్బున్న వాళ్ళేమో, మరి అందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి యూదులై ఉన్నటువంటి వాళ్ళై ఉంటారంట. యూదుడు కానివాడు ఒక్కడు మాత్రం అన్యుడు ఉన్నాడట. వాడి పేరు సమరయుడు అంట. వాడి పేరు సమరయ జాతికి సంబంధించిన వాడు, అంటే తక్కువ జాతికి సంబంధించినటువంటి వాడు, దేవుని ఎరగనటువంటి జాతిలో పుట్టినటువంటి వాడు సమరయుడు. ఆ సమరయుడు ఒక్కడు మాత్రం అంట, అరే నా శరీరం అంతా కూడా చక్కగా స్వస్థపరచబడ్డదే, నేను వెంటనే నన్ను స్వస్థపరిచిన దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి అని చెప్పి ఆలోచన చేసేసి పరిగెత్తుకుంటా ఆయనంట దేవుని దగ్గరికి వచ్చేసాడంట. వచ్చేసేసి ఆయన ఏమంటాడో తెలుసునండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద పడిపోయాడంట. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాడండి? గొప్ప శబ్దము చేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడంట. గొప్ప శబ్దముతో అంట ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదముల మీద పడ్డాడంట. ఆడే సమరుడట. అతడు దేవుని ఎరగనటువంటి వాడు. అంటే ఎప్పుడు దేవుని గురించి తెలియదు ఆయనకి. 9 మంది అరుస్తున్నారు కదా, నేను అరుద్దామని అరిశాడు. కానీ దేవుడు చేసిన మేలుని గమనించగలిగినటువంటి శక్తి, గమనించగలిగిన మనస్సు ఆ సమరయుడికి దేవుడు ఇచ్చాడు. అతడు మాత్రమే వచ్చి మోకరించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు తెలిసిన, 10 మంది శుద్ధులయ్యారు కదా, మరి 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడయ్యా అని అడుగుతాడు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో కూడా అగపడలేదా అంటాడు. అంటే ఇంకెవరు కూడా రాలేదా ఈ అన్యుడు తప్పితే అని చెప్పి ప్రభు ప్రకటిస్తాడు. ప్రభు ఎందుకో మాట చెప్తున్నానంటే, నీకు కలిగిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటువంటిది తప్పనిసరిగా చేసినట్లయితే దేవుడు దాని వలన మహిమ పొంది దేవుడికి ఇష్టమైన కార్యముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడో జరిగిపోయిన మీటింగులు కదా, మరి ఆ మీటింగులకు ఇప్పుడు ఎందుకులే అని అనుకుంటే, మరి పెట్టాలనుకున్నారు 2 సార్లు అవంతరాలు వచ్చేసినాయి. మరి ఆ మీటింగులు బాగా జరిగినాయి అని దేవుని యొక్క వాక్యము ప్రకటించబడింది 10 మందికి అని చెప్పేసి సంతోషంతో చేసేటువంటి ఈ యొక్క కూడిక మరి చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో. మేలు కలిగినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం కదా. మరి ఈ కూడిక ఏంటంటే దేవుని గతంలో మహిమపరిచినందువలన సంతోషించి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి వచ్చినటువంటి వాళ్ళకని చెప్పేసి వారందరికీ తెలియజేయాలని చెప్పేసి కూడిక జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు దేవుడు స్తుతుల గురించి ఎందుకు కోరుకుంటాడంటే, ఆయన స్తుతుల సింహాసనము పైన ఆసీనుడైన వాడు అనే వాక్యం ఉంటుంది. దేవుని యొక్క సింహాసనం ఏదండి? స్తుతుల యొక్క సింహాసనము. స్తుతులు మనము చెల్లించే స్తుతులు ఒక సింహాసనముగా ఉంటుందట. ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటాడట దేవుడు. అంటే స్తుతులే అక్కడ అంటారు పరలోకంలో. ఇప్పుడు సమయం లేదు కానీ ఏమని ఉంటుంది, దేవదూతలు పట్టుకుని అక్కడ మరి 24 మంది పెద్దలు
బంగారు పాత్రలు పట్టుకుని ఇవన్నీ కూడా దేవుని స్తుతులు చెల్లిస్తా ఉంటారని చెప్తారు కదా. ఏమిటి ఆ పాత్రలో? వాటిలో ఉండేదేంటి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలే అక్కడ ఉంటాయి. కాబట్టి స్తుతుల సింహాసనము, ఆ సింహాసనం అనేటువంటిది మనకు కనిపించదు. మన స్తుతులే అక్కడ సింహాసనం మీద, ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు అని చెప్పేసి చెబుతున్నాను. స్తుతులు దేవునికి ఇష్టమైన కార్యం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అయితే స్తుతుల గురించి దేవుడు ఏమంటాడంటే, అయ్యా నీవు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నీవు నన్ను ముందుగా గుర్తెరగాలి. నన్ను గనక నీవు తెలుసుకొనగలిగిన వాడవైతే మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతావు. నా కార్యముల రుచి చూసి తెలుసుకున్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. ఎవడైనా ఆయన కార్యములు తెలుసుకున్నవాడంటే ఎవరైతే దేవుని వాక్యము ఆజ్ఞ ప్రకారముగా జీవించగలుగుతాడో, దేవుని యొక్క ప్రేమను గుర్తించగలుగుతాడో, ఆ ప్రేమ కలిగిన వాడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాడన్న. దేవుడు ఆత్మ అన్నాను, దేవుడు వాక్యమై ఉన్నాడు అన్నాను, విన్నాం. దేవుడు ఇంకా ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడమ్మా? ప్రేమ అయి ఉన్నాడు. ఒక్కసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే చాలమ్మా, ఏమని ఉంటుంది ఇక్కడ? దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరగడట. నీవు ఒక వ్యక్తి నీకు మేలు చేసినట్లయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు చాలా మేలు చేశావు, అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను, మీకు థ్యాంక్స్ చెప్తున్నాను, మీరు నాకు చాలా మేలు చేశారయ్యా, నీ మేలు మర్చిపోలేనయ్యా అంటాం. ఎప్పుడు చెబుతారండి? ఆ వ్యక్తి మేలు చేసిన వ్యక్తిని నువ్వు గుర్తించగలిగితే, అతను నీకు తెలిస్తేనే అప్పుడు చెప్పగలుగుతావు. దారిలో వెళుతూ ఉంటాం, ఒక వస్తువు దొరుకుతుంది, జేబులో పెట్టుకుంటాం, అతనికి మనం ఏమైనా స్తుతులు చెల్లించగలుగుతామా? దొరికిన ఏదో ఒక వస్తువు, బంగారం, డబ్బు దొరికింది, చెప్పలేవు. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరగడట. అంటే ముందు దేవుని ఎరిగి ఉండాలి. నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దేవుని ఎరిగిన వాడవై ఉండాలి. ఎరిగి ఉండాలంటే నీవు ఏ రూపంలో ఉండాలి? దేవుని యొక్క రూపమే ప్రేమ. ప్రేమ అనేటువంటిది ఆయన రూపము. ఆయన యొక్క భౌతిక రూపం మనం చూడలేము, ప్రేమలోనే ఆయన రూపం ఉంటుంది. ప్రేమ కలిగిన వాడు మాత్రమే ఆయన గుర్తించగలడు, ఎరగగలడు, ఆయన చూడగలడు. అంటే నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడవై ఉన్నావు కాబట్టి, ఉన్న దానవు కాబట్టి, కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలంటే ముందుగా ప్రేమామయుడైనటువంటి దేవుని ఎరిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన స్వరూపాన్ని నీవు చూడాలంటే నీలో ప్రేమతత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వారిగా ఉంటాం. నేను ఇక్కడ ఎక్కువసేపు చెప్పను, కానీ సమయాన్ని గమనిస్తా ఉన్నాను. జాగ్రత్తగా మీరు నేను చెప్పబోయే ఒక్క మాట జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన వాడు, కలిగిన వాడు మాత్రమే దేవుని ఎరుగుతాడని. దేవుని ఎరిగిన వాడంటే ఎవడయ్యా అంటే ప్రేమతత్వము మనసులో ఉన్నటువంటి వాడు. వాడు తప్పనిసరిగా దేవుని చూడాలంటే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే తన హృదయం అంతా కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎలాంటి ప్రేమ అండి? ఎలాంటి ప్రేమ కలిగిన వాడు దేవుని గుర్తిరగలుగుతాడు? దేవుడు ఏమంటాడు? ఆజ్ఞలో ఏమని చెప్తాడండి? ఒక ఆజ్ఞ చెప్పండి. ప్రేమను గురించి దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ. ఇంకొక ఆజ్ఞ చెప్పండి. నేను నిన్ను ప్రేమించిన ప్రకారముగా మీరును ఒకడిని ఒకడు ప్రేమించుకోండి, నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారముగా. దేవుడు ఎలా ప్రేమించాడండి మనల్ని? ఎలా ప్రేమించాడు దేవుడు? తన ప్రాణమును సైతము పాపులైన మన కొరకు ప్రాణమును పెట్టడానికి కూడా వెనుదీయక, ఇంతకుముందు వాక్యం విన్నాం కదా, పేతురు అలాంటిది నీకు జరగవద్దు అని అంటాడు. ఓ సాతానా పో అని చెప్పేశాడు కదా. ఎందుకు సాతానా పో అని తన శిష్యుల ప్రథముడైనటువంటి పేతురుని అన్నాడు? ఎందుకన్నాడంటే, నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాను. నా తండ్రి చిత్తం ఏమై ఉందంటే, పాపములో జీవిస్తున్న ప్రజలందరినీ కూడా ఒకే ఒక్కసారి నా రక్తమును కార్చేసి వారందరినీ కూడా రక్షణ భాగ్యము దయచేసి నా యొక్క రాజ్య వారసత్వాన్ని నేను కట్టించబోయే సింహాసనములో నా యొక్క
కుడి పక్కన ఎడమ పక్కన కూర్చునేవారిగా ఉండాలని యేసుప్రభు ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారముగా మీరును నా సింహాసనం అధిరోహిస్తారు అని చెబుతాడు. అంతటి ఆధిక్యత దేవుడు మనకి ఇవ్వటానికి కోసం ఏం చేస్తున్నాడండి? ఆ ఆధిక్యత పొందుకోవాలంటే దేవుడు ఏమని చెబుతున్నాడు? అమ్మా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి అని అన్నాడు. దేవుడు ఎలా ప్రేమించాడండి? తన ప్రాణమును పెట్టి మన కోసము, అన్యులైనటువంటి మన కోసము, పాపములో జీవిస్తున్న మన కోసము, మనందరి పాపమును ఒకే ఒక్కసారి క్షమించి రక్షించి పరలోక రాజ్య వారసత్వం అనుగ్రహించడానికి దేవుడు తన ప్రాణం పెట్టాడమ్మా. అంత గొప్ప ప్రాణమును పెట్టడానికి దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపాడో చూసారా? అలాంటి ప్రేమ కలిగిన దానవై మీరును ఒకరిని ఒకరు కనీసం సంఘములైనా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండేవాళ్ళుగా, ఒకరిపై ఒకరు ద్వేషము లేకుండా ప్రేమించుకునేవారుగా ఉండండి అమ్మా. అలా ఉన్నప్పుడు ప్రేమ స్వరూపైన నన్ను కూడా మీరు చూడగలుగుతారు. నన్ను చూడగలిగినప్పుడు మాత్రమే మీరు, నన్ను ఎరిగినప్పుడు మాత్రమే మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతారు. అలా చెల్లించినప్పుడు మాత్రమే నేను వాటిని నేను యాక్సెప్ట్ చేస్తాను, వాటిని నేను పొందుకుంటాను, అప్పుడు మీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి దేవుడు చెబుతున్నాడు కదా. కాబట్టి అమ్మా, మనము ముందుగా ప్రేమ కలిగిన వాళ్ళమై ప్రేమ స్వరూపి అయిన దేవుడిని చూడగలిగే వాళ్ళగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారముగా మనము కూడా ఒకరినొకరు ప్రేమించే వాళ్ళగా ఉన్నట్లయితే, అంటే శిలువ మరణము పొందునంతగా దేవుడు ఏం చేశాడు? శిలువ మరణము పొందునంతగా తన ప్రాణాన్ని పెట్టేశాడు. అలాంటి ప్రాణం పెట్టేవాడు కావాలట. అయితే మీకు ఒక్క మాట ఇంకొకసారి ప్రశ్నిస్తాను. దేవుని కొరకు అనేక మంది ప్రాణాలు పెట్టారు. దేవుని కోసము దేవుని యొక్క పరిచర్య నిమిత్తము గొప్ప గొప్ప దైవజనులు, అంటే గొప్ప గొప్ప ప్రవక్తలు మనం చూసినట్లయితే హతసాక్షులు అయిపోయారు. 12 మంది శిష్యులు హతసాక్షులు అయ్యారు. పౌలు గారు హతసాక్షి అయ్యాడు. మరి అనేక మంది హతసాక్షులు అయిపోయారు. ఎందుకు? దేవుని యొక్క నామమును ప్రకటించడం కోసము హతసాక్షులు అయిపోయారు. జాగ్రత్తగా గమనించండి అమ్మా, అందరూ జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోండి. నేను చెప్పాలనుకున్నది ఈ పాయింటే, ఆ పాయింట్ జాగ్రత్తగా అర్థం. దేవుడు తాను దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళు ఎవరంటే హతసాక్షులైనటువంటి వాళ్ళు దేవుని యొక్క స్వార్థను ప్రకటించటానికి, దేవుని యొక్క వాక్యమును ప్రకటించటానికి, మనం ఇంతకు ముందు దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 8-9లో చదువుకున్నట్లుగా, ఆయన అన్ని అడిగినట్లుగా మనము దేవుని వాక్యమును విన్న మీరు ప్రకటించండి, జనులలో పంచుకోండి, దానిని సంభాషణ చేయండి అని చెప్పాడు కదా. అలా చేస్తానికి సిద్ధపడినటువంటి ఇర్మియా కానీ, యెషయా కానీ, మరి దానియేలు కానీ, మరి ఇంకా అనేక మంది ప్రవక్తలు హతసాక్షులు అయిపోయారు. దేనికోసం అండి? దేనికోసం? దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం కోసం వాళ్ళంతా హతసాక్షులు అయిపోయారు. అంతకంటే దేవుడు ఇక్కడ ఏమని అడిగాడు? అమ్మా, నేను నిన్ను ప్రేమించిన ప్రకారముగా మీరు ఒకడు ప్రేమించినట్లయితే ప్రేమాస్వరూపినైన నన్ను మీరు గుర్తెరగలుగుతారు. గుర్తెరిగిన మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే నేను దానిని ఒప్పుకుంటాను అంటున్నాడు. ప్రేమాస్వరూపైన దేవుడు అడిగినటువంటిది ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరును ఒకడు. అలా దేవునిని ప్రేమించి, అంటే దేవుడు ఇక్కడ అడిగేది ఏమిటంటే, చాలా మంది హతసాక్షులు అయిపోయారు, కానీ నా వాక్యమును ప్రకటించి, నేను చెప్పినటువంటి వాక్యమును ప్రకటించి వారంతా కూడా నా యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటానికి ఆ పరలోకానికి వచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ అడిగినది ఏంటంటే, మీరును ఒకడినొకడు ప్రేమించి. ఎలా ప్రేమించమన్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను ఎలా ప్రేమించాను? నేను శిలువ మరణము పొంది మీ ప్రాణాలు రక్షించడానికి చేశాను. శిలువ మరణము పొందాడు ఎవరి కోసము? ఎప్పుడో దేవునితో పరిచయం లేని మన కోసము, దేవునితో సంబంధం లేనటువంటి అన్యుల కోసము ప్రాణాన్ని పెట్టేశాడు. అలాంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారముగా ఎప్పుడు తెలియనటువంటి వాళ్ళ కోసము ప్రాణం పెట్టిన వ్యక్తిని ఎవరినైనా ఒకళ్ళని చెప్పండి. ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి కాకుండా, దేవుడు చెప్పినట్లుగా ఇతరులను రక్షించడానికి, ఇతరులను బాగు చేయడం కోసము, ఇతరుల ఆత్మలను ప్రాణమును రక్షించడం కోసము
తన ప్రాణం పెట్టిన భక్తుడి గురించి చెప్పండి. ఎవరమ్మా? ఎవరు? పౌలు. బాగా చెప్పారు. అయితే పౌలుకి దేవుడు బయలుపడి ప్రత్యక్షమైన తర్వాత, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానయ్యా, నా ప్రజలలోకి వెళ్ళి వాక్యమును ప్రకటించు, నా యొక్క ఆశీర్వాదాల తర్వాత ఇస్తానన్నాడు. అది ఒక భక్తుడి గురించి నేను చెప్తాను, చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనము చూస్తూ ఉంటాము, దేవుడు యోనా అనేటువంటి ఒక చిన్న ప్రవక్తని ఏర్పాటు చేసుకుంటాడు. యోనాతో చెబుతాడు, అయ్యా, అష్షూరు సామ్రాజ్యం ఉన్నది, వాళ్ళు పాపములో పట్టబడిపోయారు, చాలా తప్పులు చేస్తున్నారు, వారి పాపముల నుంచి నేను 3 సంవత్సరాలుగా వారి పాపములు క్షమించి వారిని ఎంతో గొప్పగా నేను ఆశీర్వదించాను. అయితే మరొకసారి వారు ఇప్పుడు పాపములో పడిపోయారయ్యా. వారి పాపములను క్షమించి 9 సంవత్సరాలు ఆశీర్వదించాడు. తర్వాత వారిని ఏమంటాడంటే, నీవు వెళ్ళి వారు చేయుచున్న పాపములను వారికి తెలియజేసి నేను వారిని శిక్షిస్తానని చెప్పు అంటాడు. నేను వెళ్ళనంటాడు. ఎందుకు వెళ్ళనంటాడు అంటే, సమయం లేదు కానీ అర్థం చేసుకోండి తొందరగా. ఎందుకు వెళ్ళనంటాడు తెలుసునా? అష్షూరుకి వెళ్ళాయా అని చెప్పి దేవుడే స్వయంగా యోనాతో చెబితే, దేవుడు దయగలిగిన వాడు అని ఒకటి. రెండవది ఎందుకో తెలుసునా? అష్షూరు వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి అనేక సార్లు దండయాత్ర చేసి ఇజ్రాయెల్ దేశాన్ని జయించేశారు. అలా మా దేశాన్ని దండయాత్ర చేసి మరి వాళ్ళు జయించారే, అలాంటి వాళ్ళ కోసం నేను వెళ్ళి వాళ్ళని రక్షించడం కోసం నేను ఎందుకు చెప్పాలని చెప్పి అనుకుంటాడు యోనా. సరే, రెండోసారి కాడు చెప్తాడు, ఓ యోనా, మొదటిసారి చెప్పాడు, తాగిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఓడ ఎక్కుతాడు, తార్షీషుకి వెళ్ళిపోతాడు. ఓడ మధ్యలో, సముద్ర మధ్యలో ఉంటుంది, అలల చేత సముద్రంలో మునిగిపోయేటట్లుగా ఉన్నది. ఆ అలల భయంకరమైనటువంటి అలలు వచ్చినప్పుడు నా ఓడ నడుపు వారు ఏం చేశారు? పక్కకు చేర్చాలనుకున్నారు, చేర్చలేకపోయారు. వాళ్ళు చేయగలిగింది ఏంటి? అందరిని పిలిచారు, ఓడలో ఉన్న వారందరిని పిలిచి, మీరు ఎవరయ్యా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరిలో పాపం ఉంది, మీరంతా కూడా మీ దేవుళ్ళని ప్రార్థించండి అని అన్నారు. అందరూ లేచి వచ్చారు. అయితే ఓడ యొక్క నడిపేటువంటి నావికుడు అడుగు భాగముల అమరములో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి యోనా దగ్గరికి వచ్చేసాడు. చివరికి, ఓ నిద్రపోతా, ఇదే మాట్లాడతాడు. ఓయ్ నిద్రపోతా, లే, నువ్వు ఎవడివి, నీ ప్రజలెవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావయ్యా, మేమంతా మునిగిపోతున్నామే, నీకు ప్రాణభయం లేదా అని చెప్పి ప్రశ్నిస్తారు. అప్పుడు ఏమని చెబుతాడండి అతను? ఏమని చెబుతాడు ఒకసారి చూడండి. ఏమని చెబుతాడమ్మా ఆయన? యోనా 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. అమ్మా, నేను త్వరగా ముగిస్తాను, కొంచెం సేపేనండి అమ్మా, కొంచెం సేపు. సరే, ఏమని అంటున్నాడంటే, అక్కడ ఏమంటాడంటే, యోనా రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని చెబుతాడంటే, యోనా, వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు, ఓయ్ ఓయ్ నిద్రపోతా, ఎక్కడికి వచ్చావు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు, నీ ప్రజలెవరు, నువ్వెవరు అని అడిగినప్పుడు అతడు ఏమని చెబుతాడో తెలుసునండి? నీవు ఎవడవి, నీ ప్రజలెవరు అని అడిగినప్పుడు ఏమంటాడు? నేను హెబ్రీయుడును. చూడండి ఎంత గొప్పగా చెబుతాడు. నేను హెబ్రీయుడును, దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చి ద్రాక్షావల్లిలో నుంచి వచ్చినటువంటి ఒక కొమ్మను, నేను యోధా జాతి వాడిని, హెబ్రీయుడును అని గొప్పగా చెబుతాడు. నేను హెబ్రీయుడును అని ఏమని చెబుతాడు? భూమికిని సముద్రమునకును సృష్టి, అమ్మా చదవద్దు, ఏమని చెబుతాడు? భూమికి సముద్రమునకును మరి సృష్టికర్త అయి, భూమికి సముద్రానికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైనటువంటి యెహోవా సమక్షము నుంచి నేను పారిపోతూ ఉన్నానయ్యా. చూడండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఏమని చెబుతున్నాడు? హెబ్రీయుడును అంటే దేవుని బిడ్డను, సముద్రమునకు భూమికి సృష్టికర్తే ఆకాశమందుండు దేవుడై ఉన్నటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడనై, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడనై ఆయన సన్నిధిలో నుంచి పారిపోతున్నాను అన్నాడు. అక్కడ యోనా ఏం చేశాడు? దేవుణ్ణి గొప్పగా స్తుతిస్తున్నాడు. ఏమని?
నేను ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిని, సృష్టికర్త సమక్షంలో నుంచి ఆయన యందు భయభక్తులు కలిగిన నేను అక్కడ నుంచి ఆయన సమక్షంలో నుంచి పారిపోతున్నాను అన్నాడు. ఆయన అప్పుడు అంటారు, నువ్వేం పాపం చేసావయ్యా, ఏం చేయాలంటే ఆయన ఒక్కటే అంటాడు, ఈ సముద్రం యొక్క పొంగు ఆగి నిమ్మళించవలనంటే మీరు నన్ను వెంటనే ఎత్తి సముద్రంలో పడవేసేసేయండి అంటారు. సముద్రంలో పడవేయండి, అప్పుడు ఇది నిమ్మళించి మీరంతా క్షేమంగా వెళ్ళిపోతారంటాడు. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఆ యొక్క ఓడలో నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ 200 మందో 400 మందో ఉంటారు ఆ దాంట్లో. అంతమంది వారందరినీ కాపాడటం కోసం దేవుడు ఏమని చెప్పాడు, నేను నిన్ను ప్రేమించిన ప్రకారముగా మీరును ఒకడు ప్రేమించండి. ఇక్కడ ఏమన్నాడు దేవుడు, నేను హతసాక్షిని అయ్యాను. ఎలా? నేను శిలువ మరణము పొందాను. ఎవరి కోసమయ్యా? గుర్తు తెలియనటువంటి వాళ్ళ కోసము, పరాయి వాళ్ళ కోసము, అన్య జనులైన వాళ్ళ కోసము, వారిని పాపము నుంచి విడిపించడానికి నేను శిలువ మరణము పొందాను. ఎవడో చేసిన తప్పు కోసం నేను మరణం పొందుతున్నాను. ఇక్కడ కూడా యోనా ఏం చేస్తున్నాడు, ఎవరో వాళ్ళు తెలియదు కానీ ఆ యొక్క ఓడలో కూర్చున్నటువంటి 200 మందో 400 మందో ప్రాణాలను రక్షించడం కోసము తాను మరణము పొందటానికి సముద్రంలో పడవేసేయండి. సముద్రము పొంగుతూ ఉంది, అలలు ఎంతో గొప్పగా వస్తున్నాయి. మరి సముద్రము నిమ్మళించే పరిస్థితి లేదు. సముద్రంలో పడవేయటం అంటే నన్ను చంపేసేయండి, నేను చంపబడితే మీ ప్రాణాలన్నీ కూడా బతుకుతాయి అయ్యా, మీరంతా కూడా సముద్రం నిమ్మళించి మీరంతా జీవించగలుగుతారు. అదేమ్మా, నేను నిన్ను ప్రేమించిన ప్రకారంగా ఒకడు ప్రేమించడం అంటే ప్రభు మన కోసం ఏ విధంగా ప్రేమించాడో మనము కూడా అలాంటి త్యాగమూర్తులుగా మనం జీవించమని దేవుడు చెబుతున్నాడు. ఒక్క యోనాలో మాత్రమే పరిశుద్ధ గ్రంథాన్ని అంతా కూడా చూడండి. తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా మీ యొక్క బోధకులను అడగండి. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా చూస్తే ఒక్క యోనా మాత్రమే పరాయి వాళ్ళ కోసము, ఇతరుల కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. పరాయి వాళ్ళ ప్రాణాన్ని రక్షించడం కోసము ఆయన ప్రాణత్యాగం చేశాడు. యోనాను గురించి పత్రిక చిన్నదే, యోనా రాసినది, కానీ యోనా గురించి చెప్పాలంటే ఎన్ని విషయాలైనా చేయొచ్చు. అయితే పడవేయబడ్డాడు, సముద్రంలో పడవేయబడ్డాడు. అప్పుడు ఏమనుకున్నాడు, మరణించేస్తాను నేను, ఇక వారిని రక్షించడానికి నేను మరణం పొందుతాను అనుకున్నాడు. అయినా ప్రభు ఏం చేశాడు, దేవుడు ఒక మత్స్యమును, మహామత్స్యమట, అది మహామత్స్యమును ఏర్పాటు చేసి మిరింగేలాగా చేశాడు. అయితే మహామత్స్యంలో ఉన్నటువంటి మరి యోనా ఏం చేస్తాడో తెలుసునండి. 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన చెబుతాడు, మహామత్స్యము మింగిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాడో. ఓ మరణాంధకారములో గాఢాంధకారమైన చీకటిలో నేను చిక్కుకుపోయాను ప్రభువా, సముద్ర అగాధములోనికి నేను పారవేయబడిపోయాను. సముద్ర అగాధములో ఉన్నటువంటి నాచు నా తలను అంటుకుని ఉన్నది. అలాంటి చిక్కులలో నేను చిక్కుపోయినప్పుడు కూడా నన్ను మీద కరుణించి నన్ను మత్స్యము చేత మృంగేలాగా చేసావు ప్రభువా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడమ్మా. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తారు అంటే, మత్స్యము కడుపులో ఉన్నటువంటి యోనా ఎందుకు మింగివేసింది అని అంటే, దేవుడు ఇతనికి ఉన్నటువంటి మంచి మనసు తెలుసు కాబట్టి మత్స్యము మింగే విధంగా చేశాడు. యోనాని చంపేసేస్తే ఇంకొక భక్తుడు దొరకడా? అశూరు వెళతానికి ఇంకొక భక్తుడు చెబుతాడు, కానీ అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి దేవునికి తెలుసు. వాక్యంలోనే ఉంది కదా, అలాంటి గొప్ప దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడనై ఆయన యొక్క సన్నిధి నుంచి పారిపోతున్నానని చెప్పి 1:9 చదువుకున్నాం కదా. అలాంటి వాడు కాబట్టి, అంత మంచి మనసు కలిగిన వాడు కాబట్టి మత్స్యము, మహామత్స్యం అని రాసి ఉంటుంది. అంటే గొప్ప మత్స్యము 7,000 కిలోల బరువు ఉంటుందంట, 20 మీటర్లు అంటే ఒక 75 అడుగులు పొడవు ఉంటుందట దాని పొడవు. దాని గురించి సైంటిఫిక్గా అక్కడ చెప్పొచ్చు. 2 జీర్ణాశయాలు ఉంటాయని, ఒకటేమో అవసరమైన దాన్ని తీసుకుని జీర్ణించేసేస్తుంది, ఒకటేమో అవసరం లేని దాన్ని రెండో వైపుకి తీసేస్తుంది. అక్కడ జీర్ణం అయిపోదన్నమాట. 3 రాత్రులు ఎలా ఉన్నాడయ్యా మరి మా కడుపులో మరి కరిగిపోతాడు కానీ అనుకుంటారేమో. సైంటిఫిక్గా దాని గురించి చదివితే, వేల్స్ చేప గురించి మీరు ఇంటికి వెళ్ళినాక మీరు నెట్లో కానీ చూస్తే దానికి 2 జీర్ణాశయాలు ఉంటాయి. ఒకటేమో అవసరమైన దాన్ని తీసుకుని అరిగించుకుంటానికి ఉంటుంది, ఒకటేమో అవసరం లేని దాన్ని రెండో వైపుని చేర్చుకుని దాన్ని బయట కక్కేస్తుందట. దానికి ఉన్న గొప్పతనం అది. అలా ఈయన్ని దేవుని యొక్క కృప కాబట్టి ఇతను ఏం చేసింది, రెండో వైపు పెట్టుకుంది.
3 రాత్రులు ఉండి ఏం చేశాడమ్మా? చక్కగా దేవుని స్తుతించాడు. దేవా, గాఢాంధకారంలో చిక్కుకుపోయినయ్యా, సముద్రగాధ జలములో పడవేయబడినను నిన్ను నేను చూస్తాననుకోలేదయ్యా, పాతాళ పంచుల వరకు వెళ్ళిపోయాను, అయినా కూడా నీవు నన్ను కాపాడడానికి సిద్ధపడ్డావు ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు నాయనా అని చెప్పేసి కృతజ్ఞతాస్తుతులు అంత గొప్పగా దేవుడికి చెబుతూ చెల్లిస్తూ వస్తాడు. అలా అప్పుడు ఏం చేస్తాడంటే, అదే యోనా 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువమ్మా. చివరికి ఏమంటాడంటే 2వ అధ్యాయం చివరిలో 9-10 వచనాల్లో, అయ్యా నన్ను కాపాడటానికి సిద్ధపడ్డావు కదా, నేనేం చేస్తానంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తానయ్యా, నేను నీవు ఏర్పాటు చేసిన మహామత్యము కడుపులో ఉండి నేను మొక్కుకున్న మొక్కుబొళ్ళని కూడా చెల్లించక మాననయ్యా, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని చెప్పేసి దేవునికి మళ్ళీ ప్రార్థిస్తాడంట. ఇంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది ఏం చేసిందంటే అది అతనిని నేల మీద కక్కివేసెను అంటాడు. చూడండి, నేను యోనా గురించి అందరికీ తెలుసు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే దేవుడు ఏమంటున్నాడు, అయ్యా ప్రేమాస్వరూపి అయిన నన్ను గుర్తెరగాలయ్యా, నన్ను గుర్తెరగాలంటే మీరు కూడా ప్రేమ అనేటువంటి దాన్ని కలిగి ఉండాలయ్యా, ప్రేమ కలిగిన వాడు మాత్రమే నన్ను గుర్తెరగలుగుతారని వాక్యంలో ఉంటుంది కదా. అలాంటి ప్రేమ కలిగిన వాడు గుర్తెరగటం అంటే ఏమిటి? వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే నా ప్రేమ ఏంటో మీరు ముందు తెలుసుకోండి అయ్యా, పాపులైన మీకోసం మీరెవరో నాకు తెలియదే, మీ యొక్క పాపం నుంచి రక్షించడానికి నేను ప్రాణం పెట్టానే, అలాగే మీరయ్యా మీ సహోదరులే పక్క పక్కనే ఉంటున్నారు, వాళ్ళని కూడా మీ వలే వారిని కూడా ప్రేమించండి అయ్యా. ఆ ప్రేమ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ గొప్ప ప్రవక్త యోనా. అతడు ఎవరో ప్రయాణం చేస్తున్నారు, అతనికి తెలియదే, ఓడలో ఎవడు కూడా పరిచయం లేదట. అట్లాంటి పరిచయం లేనటువంటి ఓడలో ప్రయాణిస్తున్నటువంటి వారందరినీ కూడా రక్షించడం కోసం తన ప్రాణమును పణమగా పెట్టి సముద్రంలో పడవేయబడేలాగా తోసివే. వాళ్ళు కూడా వద్దంటారు, అయ్యా వద్దు, మేము ఆ పాపం చేయమంటారు. వాళ్ళు దేవునికి ఆరాధిస్తారు, అయ్యా ఈ పాపం మా మీద మోపొద్దయ్యా, అతడు బలవంతం చేస్తున్నాడు కాబట్టి నేను సముద్రంలో వేసేస్తున్నామంటారు. అయినా అతడు ఒప్పడు, వాళ్ళు బలవంతం చేస్తాడు, పడవేయండి, మీరు లేకపోతే జీవించలేరంటాడు. ఎంత గొప్ప త్యాగం! అది కృతజ్ఞతాస్తుతులు ఆ విధంగా చెల్లించినటువంటి వాడు యోనా. అందుకే అంటారు, ఏమంటారంటే యోనా లాంటి, అంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క దాంతో ప్రేమతో పోల్చబడేటువంటి ఒకే ఒక ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అతడు యోనా. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ప్రవక్తలాగా తనను తాను క్రీస్తు ప్రవక్త పోల్చుకున్నటువంటి ప్రవక్త, అంటే తనలాగా ఉన్నటువంటి, అంటే తన యొక్క స్వభావంతో యేసు ప్రభు వారు తనను తాను పోల్చుకున్న ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఎవరు? యోనా ఒక్కడే. చివరిగా ఒక్కసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 38-41 దాకా చదువుకుని ముగించుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38-41 దాకా మెల్లిగా చదవండి అమ్మా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. అంటున్నాడు, శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు వచ్చేసేసి, ఓ ప్రభువా బోధకుడా, నీ వలన మేము ఒక సూచక క్రియ చేయగోరుచున్నామయ్యా, మేము చూడగోరుచున్నాము, ఒక సూచక క్రియ చేయండి అయ్యా అంటే ఆయన ఏమంటారంటే, వ్యభిచారులైనటువంటి చెడ్డ తరమ వారలారా. వ్యభిచారులంటే అక్కడ వ్యభిచారం అని కాదు, కానీ అన్య దేవతలను ఆరాధించేటువంటి, విగ్రహారాధనలు పూజించేటువంటి ఓ వ్యభిచారులైనటువంటి వారలారా,
చెడ్డ తరము వారలాగా మీరు సూచక క్రియను అడుగుతున్నారయ్యా. ప్రవక్త అయినటువంటి యోనాను గురించిన సూచక క్రియ గాని మరొక సూచక క్రియ మీకు అనుగ్రహించబడలేదు అంటాడు. అని ఏమంటాడు? యోన 3 రాత్రింబగళ్ళు కూడా తిమంగళమ యొక్క కడుపులో ఎలాగు ఉండినో మనుష్య కుమారుడు అలాగునే 3 రాత్రింబగళ్ళు కూడా భూగర్భములో ఉంటాడయ్యా అని అన్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రవచనం పలికాడు దేవుడు. చూడండి, యోన 3 రాత్రింబగళ్ళు ఏ విధంగా అయితే తిమింగలం యొక్క కడుపులో దాగి ఉన్నాడో మనుష్య కుమారుడుగా వచ్చిన నేను కూడా 3 దినముల భూగర్భములో ఉండిపోతాను అని చెప్పాడు. ఎవరితో పోల్చుకున్నాడు దేవుడు? యోనాతో మాత్రమే పోల్చుకున్నాడు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడయ్యా, అలాగే నేను కూడా భూగర్భములో 3 దినములు ఉంటాను అని అన్నాడు. జరగబోయే దానిని గురించి ప్రవచనము దేవుడు పలికాడు. ఇంకా ఏ ఒక్క ప్రవక్తతో కూడా దేవుడు అట్లా పోల్చుకోలేదు, యోనాతో మాత్రమే పోల్చుకున్నాడు. అని ఏమంటాడు? నీనివే వారు, ఆ నీనివే పట్టణస్థులు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గాని విమర్శ సమయం అనంట. వారందరూ కూడా నీనివే వారు ఈ తరమ వారి కంటే గొప్పగా ఉంటారట. ఎందుకంటే యోనా 2వసారి తప్పించబడి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడు, ప్రకటించేశాడు. 40 దినములలో ఈ నీనివే పట్టణం అంతా నాశనమైపోతుందని అన్నాడు. ఆ యొక్క రాజు వెంటనే దిగి వచ్చాడు, కిరీటము తీసివేశాడు, మరి రాజవస్త్రములు తీసివేశాడు. వెంటనే అందరికి, అధికారులకి, మంత్రులకి, ప్రజలందరికీ, తన పశువులకు కూడా శాసించేశాడు. ఎవడ కూడా అన్నము ముట్టవద్దు, ఎవడ కూడా మంచి నీళ్లు తాగవద్దు, మీరంతా కూడా మరి వస్త్రాలు, ఏం వస్త్రాలు పాస్టర్ గారు? గోనె పట్టాలు ధరించి దేవుని ఆరాధించండి, స్తుతులు చెల్లించండి, దేవుని క్షమించమని అడగండి అని చేశాడు. అయితే వెంటనే అంగలార్పు చేస్తున్నారు. మరి యోనా ప్రకటన ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ అంగలారుస్తుంటే, యోనా వెళ్ళిపోతున్నావయ్యా, నా యొక్క ప్రజలు చూసావా నా మాటలు విని నేను ఆజ్ఞాపించిన దానిని పాటిస్తానికి ఎంత తగ్గింపు స్వభావముతో వారు, ఎంత కూడా కృంగిన మనసుతో వారంతా కూడా మరి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. చూసావా, వారిని ఇంకా 3 సంవత్సరాల దాకా నేను ఆశీర్వదిస్తాను, నీవు తిరిగి వెళ్ళి వాళ్ళకి ప్రకటించమంటే, అప్పుడు అంటాడు యోనా, ప్రభా నీవు చాలా జాలి కలిగిన వాడివి, దయగలిగిన వాడివి, కనికర సంపూర్ణుడివి, ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి మొదటిసారి నేను పారిపోయాను ప్రభా. అయినా కూడా ప్రభా, ఎందుకు ప్రభా నువ్వు ఈ విధంగా నా చేత చేపిస్తావు, నన్ను చంపేశాయి అంటాడు. ప్రభు చంపడానికి ఉండేది వేరే విషయం. అది యోనా ఏమంటాడు? 3 రాత్రింబగళ్ళు తిమింగలమ కడుపులో చేరి ఏ విధంగా అయితే ఉన్నాడో మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి నేను, క్రీస్తు ప్రభునైన నేను కూడా భూమిలో భూస్థాపితము చేయబడి 3 దినములు ఉంటానయ్యా అని అన్నాడు. ఆ విధంగా పోల్చుకున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, యోనా ప్రభువు ఏ విధంగా ఆజ్ఞాపించాడో, ప్రేమ అనే దాన్ని ఏ విధంగా నిర్వచించాడో, ఆ ప్రేమతత్వము కలిగిన వాడై ఇతరులను ప్రేమించే దానిలో తన ప్రాణమును పెట్టడానికైనా వెనుదిరిగిన విధముగా క్రీస్తు ప్రభుల వారు ఏదో అన్ని జనుల కోసం ఏ విధంగా ప్రాణమును పెట్టాడో, తాను కూడా తను ఎరగనటువంటి ప్రజలందరినీ కూడా కాపాడటం కోసము తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఏకైక ప్రవక్త. అలా ప్రాణము పెట్టిన ప్రవక్త ఏమున్నది? దేవుని యొక్క ప్రేమ స్వరూపం ఏ విధంగా ఉందో తను కూడా అలాంటి ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమతత్వము కలిగినటువంటి యోనా ఏ విధంగా 3 దినాలు ఉన్నాడో ఆ విధంగా నేను కూడా ఉంటానయ్యా, ఆ సూచన తప్ప మీకు వేరేది ఇవ్వనని దేవుడు చెప్తాడు. కాబట్టి యోనాను గురించి మనము చెప్పాలనుకుంటే, యోనాకు కలిగినటువంటి అనుభవం అనేటువంటిది క్రీస్తు యొక్క మరణము, మరి సమాధి, పునరుద్ధానము. క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము, దానితో పోల్చవచ్చు అన్నమాట. యోనా కూడా మరణానికి అప్పగించబడ్డాడు, 3 దినములు తిమింగలము కడుపులో ఉన్నాడు, పునరుద్ధానుడైపోయి వచ్చేసాడు. యేసు ప్రభువారు ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడు, ఆ విధంగా మరణానికి అప్పగించబడిన యోనా కూడా పునరుద్ధానుడైపోయాడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు మేలు కలిగిన దానిని బట్టి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలు పెట్టుకోవటం ఒకటే కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి నేను ప్రేమాస్వరూపుని, ప్రేమ కలిగిన వాడు నన్ను ఎరుగును అని చెప్పేసి 1 యోహాను 4:8 చెప్పినట్లుగా ప్రేమాస్వరూపి అయిన దేవుని ఎరిగి ఉండటం అంటే ప్రేమ మనసు కలిగి ఉండాలి, ప్రేమతత్వం కలిగి ఉండాలి.
మనం ఇతరుల ఎడల దయగలిగి, జాలి కలిగి, కరుణ కలిగి, ప్రేమ కలిగి ఉండేవారముగా ఉండాలని మాత్రమే ఈనాటి సందేశములు దేవుడు మనకిచ్చే హెచ్చరిక. ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించుకున్నట్లయితే మనము ఈ మందిరమంతా కూడా పూర్తిగా నిండిపోయే విధంగా మన యొక్క అడుగు జాడలను బట్టి, మన యొక్క ప్రవర్తన నియమావళిని బట్టి అనేక మంది ఆకర్షించబడే విధంగా ఉండాలంటే మనలో ఈ విధమైనటువంటి ప్రేమతత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం ఇతరులను రక్షించగలుగుతాము, ఆకర్షించగలుగుతాము. చూడండి, యేసు ప్రభువారు ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఒకటి అంటాడు, అయ్యా, ఇక్కడ ఉన్నవారిలో ఏ బోధకుడు కూడా తాను బోధించే చోట, అంటే తను జన్మించిన చోటంట మరి పితుడు కాడు, అంటే గొప్పవాడు కాడంట. అందుకని పక్కకి వెళ్ళిపోతాడు. నజరేతులో ఉండడు. మరి గలిలయ సముద్రం పక్కన వెళ్ళిపోతాడు. తిబిరి కైసరే వాటంతా వెళ్ళిపోతాడు. అన్ని చోట్ల వెళ్ళిపోతాడు. శిష్యులతో చెబుతాడు, అయ్యా, అన్ని జనుల కోసం ఇతర దేశాలు వెళ్ళిపోండి అని అన్నాడు. అలా చేశాడు. ఇక్కడ కూడా మంచి వాక్యం జరుగుతుంది. ఇక్కడ ఇంత మంచి కూటములు, సమావేశాలు జరుపుతున్నారు. ఇక్కడ మా గ్రామస్తులలో ఎక్కువ మంది కనిపించలేదు. అన్ని ఎక్కువ కొత్త ముఖాలుగా కనిపిస్తున్నారు. వీరెందుకు రాలేకపోతున్నారని ఇందాక మట్టి ఆలోచిస్తున్నాను. వీరెందుకు రాలేరు? ఇక్కడ వాళ్ళు కూడా రావాలి కదా. నీవు వచ్చి ఎదుటివాడిని ఆకర్షించాలి. నీవు వచ్చి వాళ్ళని ఆహ్వానించాలి. అమ్మా, రెండమ్మా, దూర ప్రాంతం నుంచి వచ్చావు, మంచినీళ్ళు తాగమ్మా, మా మందిరానికి వచ్చావమ్మా. వాళ్ళ గ్రామంలో మందిరాలు లేవా? వాళ్ళకి బోధకులు లేరా? ఉన్నారు. అయినప్పటికీ కూడా వాక్యము పట్ల శ్రద్ధ కలిగి వినాలని చెప్పేసి తాపత్రం కలిగి ఇక్కడికి వచ్చినటువంటి వారిని ప్రేమపూర్వకంగా నువ్వు ఆహ్వానించే మనసు నీకు ఉన్నట్లయితే, ఆ విధంగా మంచి మనసు కలిగి ఉంటే ప్రేమతత్వం అనేది ఇంకా పెంపొందుతుంది. కాబట్టి అమ్మా, మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవునికి ఇష్టమైన కార్యం అనేది గుర్తుంచుకోండి. మనకు కలిగిన మేలులను బట్టి ఖచ్చితంగా దేవుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. మనకు మేలు కలిగిన తర్వాత ఇది నా వల్లనే కలిగింది, నా బిడ్డల వల్లే కలిగింది, కానీ దేవుడి యొక్క మహిమ కాదని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది, మనము వెళ్తా ఉంటాం, ఇబ్బంది కలుగుతుంది, వెంటనే ప్రభు నన్ను రక్షించయ్యా, ఈ ట్రైన్ అందేలాగా చెయ్య, ఆలస్యం చేస్తేనే ట్రైన్ ఎక్కుతాం. ఆలస్యమైనటువంటి అయినప్పుడు కూడా ట్రైన్ అందుతుంది. కానీ ఎక్కిన తర్వాత, దేవా నీకు స్తోత్రం నాయనా, నేను ఆలస్యం చేసినా కూడా ట్రైన్ కూడా ఆలస్యంగా వచ్చి నాకు దొరికిందయ్యా అని చెప్పం. ఎందుకంటే మర్చిపోతాం అక్కడ. అది దేవునికి ఇష్టం లేని కార్యం. ప్రతి మేలును బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. అది దేవుడు కోరుకునేటువంటిది. కాబట్టి నిన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నమ్మా, మనమంతా ప్రేమ కలిగిన వారమై మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన స్తుతులను, మన యొక్క కీర్తనలు కానీ వేడైన సరే ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడని గమనించి 1 నిమిషం అందరం తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం.